డబ్బు ఇది ఒక కాగితపు ముక్క కాదు. ఇది భిక్షకుడి నుంచి బిలియనర్ వరకు అందరిని ఆకర్షించే ఓ నష. దీన్ని పిహెచ్డి చేసిన క్లర్క్ నుంచి ఏమీ చదవని ఎమ్మెల్యే వరకు అందరూ అర్థం చేసుకునే ఒక భాష. ఇవి కేవలం డబ్బు మాత్రమే, కానీ అడవుల్లో జీవించే వాళ్ళ నుంచి అంతరిక్షం వరకు వెళ్లే స్థాయికి మనల్ని తీసుకెళ్లింది కూడా. డబ్బు అనేది కాగితం ముక్కే, దానికి స్వయంగా ఎటువంటి విలువ ఉండదు, కానీ అదే డబ్బు ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు విలువని నిర్ణయిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, అసలు డబ్బుకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? పదండి ఈ విషయం గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. 1000 ఏళ్ల క్రితం మనుషులు లావాదేవీల కోసం బార్టర్ సిస్టమ్ వాడేవాళ్ళు. అంటే ఏదైనా వస్తువు కొనాలంటే దానికి బదులుగా ఇంకో వస్తువు ఇవ్వాలి. దీంట్లో అసలు సమస్య ఏంటంటే, ఒకవేళ ఒకరి దగ్గర బియ్యం ఉండి బదులుగా అతనికి చక్కెర అవసరమైతే అప్పుడు అతను చక్కెర అమ్మే బియ్యాన్ని తీసుకునే వ్యక్తిని వెతకాల్సి ఉంటుంది. ఈ సిస్టమ్ వర్క్ అవ్వాలి అంటే టైం, లక్, పేషెన్స్ అన్నీ ఉండాలి. అలాంటి ఎన్నో సమస్యల వల్ల మనుషులు కొత్తగా ఏదైనా ఆలోచించాలి అనుకున్నారు. అప్పుడే కమోడిటీలను ఉపయోగించడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వస్తువుతోనే మనుషులు డబ్బులు తయారు చేశారు. మేకలు, ధాన్యం, పొగాకు, మద్యం లాంటి వస్తువుల ద్వారా వ్యాపారం చేయడం ప్రారంభించారు. కానీ ఇందులో కూడా ఒక పెద్ద సమస్య ఉండేది. అసలు నా దగ్గర ఉన్న వస్తువుల విలువ ఎంత అన్నది అంచనా వేయడం చాలా కష్టంగా ఉండేది. కాలం గడిచే కొద్దీ ఆ కమోడిటీలు పాడయ్యేవి. ఆవులు, మేకలు లాంటివి కాలక్రమంలో చనిపోయేవి. ధాన్యం కూడా కాలం తట్టుకోలేక పాడవుతుంది. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏదైనా ఒకటి, అందరూ ఉపయోగించేలా, అందరికి పని చేసేలా, ఏదైనా యూనివర్సల్ గా అంగీకరించబడేది కావాలి అనిపించింది. అప్పుడే బంగారం మరియు వెండితో తయారైన నాణాల యుగం మొదలైంది. కానీ ఈ రెండు కాల ప్రాణికి దీనిలో కూడా ఒక సమస్య కనిపించింది. బంగారాన్ని మోస్తూ తిరగడం ఒక పక్క, దొంగల భయం ఇంకో పక్క. ఇది సురక్షితంగా లేదు అనిపించింది. అప్పుడు కొంతమంది స్వర్ణకారులు, కొంతమంది మేధావులు కలిసి ఓ దారి చూపించారు. వాళ్ళు ఏమన్నారంటే, మీ బంగారాన్ని మా దగ్గర ఉంచండి, మేము భద్రంగా కాపాడుతాం. దానికి బదులుగా ఓ తెల్ల కాగితం ముక్క ఇచ్చేవాళ్ళు. దాంట్లో ఇలా రాసి ఉండేది, ఇంత బంగారం నువ్వు నా దగ్గర పెట్టావు అని, అంటే IOU అని. దీని అర్థం ఏంటంటే, నేను నీకు బంగారం ఇవ్వాల్సి ఉంది అనే అర్థం. స్వర్ణకారులు, మేధావులు ప్రజల దగ్గర బంగారం తీసుకొని ఈ కాగితం ముక్కని ఇచ్చేవాళ్ళు. ఈ కాగితం చూపించడం ద్వారా ప్రజలు తమ బంగారాన్ని ఎప్పుడైనా తీసుకోవచ్చని భావించడంతో అందరూ ఈ ఆలోచనను చాలా ఇష్టపడ్డారు. వాళ్ళు తమ బంగారాన్ని స్వర్ణకారుల దగ్గర ఉంచుకోవడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరు ఈ ఆలోచనలో నమ్మకం బాగా పెంచుకున్నారు. రసీదు ఉంది అంటే దానికి బంగారం కూడా ఉంటుంది అని అనుకున్నారు. కానీ కొంతకాలం తర్వాత స్వర్ణకారులు జాగ్రత్తగా గమనించగా ఈ కొత్త విధానం ద్వారా దాదాపు ఎవరు తమ బంగారాన్ని వెనక్కి తిరిగి తీసుకోవట్లే, అందరూ ఆ రసీదు ద్వారా మాత్రమే లావాదేవీలు, వ్యాపారం చేస్తున్నారని అర్థమైంది. ఆ తర్వాత బంగారపు స్వర్ణకారులలో ఆశ మొదలైంది. అప్పుడు నిజంగా బంగారం లేకపోయినా కూడా నకిలీ రసీదు తయారు చేయడం ప్రారంభించారు. ఇలా మొదలైంది ప్రపంచంలోనే అతిపెద్ద లీగల్ గా నడుస్తున్న స్కామ్. ఇది ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఆ బంగారం భద్రపరిచే దుకాణమే ప్రపంచంలో మొదటి బ్యాంక్ అయింది. ఆ రసీదే ప్రపంచపు తొలి కరెన్సీ, అంటే నోటుగా మారింది. అసలు నేను మిమ్మల్ని బ్యాంక్ ఎలా పనిచేస్తుందని అడిగితే మీరేం చెప్తారు? మనం బ్యాంక్లో డిపాజిట్ చేసిన డబ్బుతో బ్యాంక్ ఇతరులకు లోన్లు ఇస్తుంది. ఆ లోన్లపై వచ్చే వడ్డీ తీసుకొని బ్యాంక్ లాభం సంపాదిస్తుంది అని చెప్తారు. సింపుల్, రైట్? కానీ ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం బ్యాంక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు బ్యాంకుకు వెళ్ళి 1000 రూపాయలు క్యాష్ డిపాజిట్ చేశారనుకోండి. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే, బ్యాంకు రెగ్యులేషన్ ప్రకారం 10% క్యాష్ రిజర్వ్గా ఉంచుతుంది. అంటే 100 రూపాయలు రిజర్వ్గా ఉంచుతుంది. మిగతా 900 రూపాయలని ఎవరో ఒకరికి లోన్గా ఇస్తుంది. ఇప్పుడు ఈ బ్యాంక్ 900 లోన్ తీసుకున్న వ్యక్తి నుంచి ప్రతి సంవత్సరం 12% వడ్డీ తీసుకొని నువ్వు డిపాజిట్ చేసిన అమౌంట్కి కాను 4% వడ్డీ ఇస్తుంది. ఇప్పుడు బ్యాంక్ ఈ రెండు మధ్య 8% లాభం తీసుకొని సంపాదిస్తుంది, రైట్? ప్రపంచంలోని అన్ని కమర్షియల్ బ్యాంకులు ఈ బేసిక్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని పనిచేస్తాయి. కానీ బ్యాంకులు ఈ ఒక్కదాని మీద డబ్బు సంపాదించవు. దీని వెనుక చాలా మందికి తెలియని పెద్ద గేమ్ ఉంది. ఆ గేమ్ ఏ విధంగా ఉంటుందంటే, బ్యాంకులు నీ 1000 రూపాయల క్యాష్ డిపాజిట్ను సులభంగా 10,000గా మార్చి దాని ద్వారా వ్యాపారం చేయగలవు. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మీరు బ్యాంకుకు వెళ్ళి 1000 రూపాయలు క్యాష్ డిపాజిట్ చేశారనుకోండి. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే, బ్యాంకు రెగ్యులేషన్ ప్రకారం 10% క్యాష్ రిజర్వ్గా ఉంచుతుంది. అంటే 100 రూపాయలు రిజర్వ్గా ఉంచుతుంది. మిగతా 900 రూపాయలని ఎవరో ఒకరికి లోన్గా ఇస్తుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి నిజంగా ఏం జరుగుతుందో. నువ్వు బ్యాంకులో 1000 రూపాయలు క్యాష్ డిపాజిట్ చేశాక
నువ్వు నీ బ్యాలెన్స్ చెక్ చేస్తే నీ అకౌంట్ లో 1000 రూపాయలు చూపిస్తుంది. అలాగే ఆ లోన్ తీసుకున్న వ్యక్తి కూడా తన అకౌంట్ చెక్ చేస్తే వారికి 900 రూపాయలు చూపిస్తుంది. అంటే మీ ఇద్దరు కలిపి 1900 రూపాయల విలువ ఉన్న పర్చేస్ పవర్ కలిగి ఉన్నారు. కానీ నిజంగా ఆ బ్యాంక్ దగ్గర నోట్ల రూపంలో ఉన్న నగదెంత? కేవలం 1000 రూపాయలు మాత్రమే. అంటే ఆ బ్యాంక్ కేవలం తన కంప్యూటర్ స్క్రీన్ మీద కొన్ని నెంబర్లను టైప్ చేసి మార్కెట్ లో అదనంగా 900 రూపాయల కరెన్సీని క్రియేట్ చేసింది. ఇది పూర్తిగా వర్చువల్ మనీ. కానీ ఈ ఆట ఇక్కడే ఆగదు, ఇంకా ముందుకు వెళ్తుంది. 900 రూపాయలు లోన్ తీసుకున్న వ్యక్తి ఎందుకు అవసరం లేకుండా అయితే లోన్ అడగడు కదా. అతనికి ఏదైనా కొనడానికి ఆ డబ్బు కావాల్సి ఉంటుంది. అతను ఆ డబ్బును ఖర్చు చేసిన వెంటనే ఆ మొత్తం వేరే ఒకరి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు బ్యాంక్ ఆ కొత్త ఖాతాలోని 900 రూపాయల్లో 10% అంటే 90 రూపాయలని రిజర్వ్ గా ఉంచి మిగతా 810 రూపాయలని ఇంకొకరికి లోన్ ఇస్తుంది. ఇలా చేస్తూ కేవలం 1000 రూపాయల క్యాష్ డిపాజిట్ ను తీసుకొని బ్యాంక్ దాన్ని వర్చువల్ కరెన్సీగా 10,000 వరకు మార్చి బిజినెస్ చేస్తుంది. మీరు అనుకుంటారు నా డబ్బు బ్యాంకులో సురక్షితంగా ఉంది, ఎప్పుడైనా వెనక్కి వెళ్ళి తీసుకోవచ్చు అని. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. 20 నుంచి 30% మంది ఖాతాదారులు ఒకేసారి డబ్బు తీసుకోవడానికి బ్యాంక్ వచ్చారంటే బ్యాంక్ నీ మొత్తం డబ్బును తిరిగి ఇవ్వలేదు. ఎందుకంటే అసలు బ్యాంక్ దగ్గర నీ మొత్తం డబ్బు ఉండదు కాబట్టి. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే ఫ్రాక్షనల్ రిజర్వ్ సిస్టమ్ వల్ల. ఇది కేవలం అంచనాలపై మాత్రమే నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో అన్ని బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని కలిపి చూసి 100 రూపాయలు అని అనుకుంటే వాటిలో 10 రూపాయల కన్నా తక్కువ క్యాష్ రూపంలో మాత్రమే నిజంగా బ్యాంకుల దగ్గర ఉంటుంది. మిగిలిన 90% పైగా డబ్బంతా వర్చువల్ డిజిట్ మాత్రమే. అదే ఫోన్ స్క్రీన్ లో, కంప్యూటర్ లో మనం చూసేది. బాస్, ఈ డబ్బు అనే మాయాజాలాన్ని అందరికీ అర్థం కాకుండా చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఒక సిస్టమ్ రూపొందించారు. ఎందుకంటే సామాన్యుడికి అసలు అర్థం కాకుండా చేసి సిస్టంలోనే చిక్కుకుపోవాలి అన్నదే వాళ్ళ లక్ష్యం. అందరూ కరెన్సీ, మనీ ఒకటే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. కరెన్సీ అనేది కేవలం ఒక ఎక్స్చేంజ్ మాధ్యమం. మనీ అనేది నిజంగా విలువ కలిగిన ఆస్తి. మీ ఇంట్లో 1000 రూపాయల నోట్ల కట్టలు 10 ఉన్నాయి అనుకుందాం. ఒక రాత్రికి రాత్రి ఒక ప్రభుత్వం ఇవి ఇక లేవు, చెల్లవు అంటే అవి కేవలం కాగితాలుగా మారిపోతాయి. The 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight to night. అందుకే ఇది కరెన్సీ. ఇది కేవలం ఎక్స్చేంజ్ మాధ్యమం మాత్రమే. కానీ నీ ఇంట్లో ఒక బంగారం నాణెం ఉంది అనుకుందాం. ప్రపంచంలో ఎలాంటి ప్రభుత్వం అయినా ఏం చెప్పినా కానీ దాని విలువ మాత్రం అలాగే ఉంటుంది. అది మనీ, ద రియల్ మనీ. ఎందుకంటే అది స్వతంత్రంగా విలువ కలిగి ఉంటుంది. అందుకే డబ్బు అనేది మన చేతిలో ఉండే పదార్థం కాదు, మన మైండ్ లో ఉండే నమ్మకమే. నమ్మకాన్ని వాడుకొని వ్యవస్థలు డబ్బుని సృష్టించాయి. అలాగే నమ్మకమే పోతే డబ్బు విలువ కూడా పోతుంది. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.